Please, instruments please, దయచేసి. Come on, play, Maya. Yeah, play it. Come on, guys, everyone. Hello.
జోషాలు అనంతపురంలో ఒక ఈవెంట్ చేస్తానని ఆ రోజు అనుకోలే, ఈ సంవత్సరంలో అయినదని అస్సలు అనుకోలేదు. అది కూడా పెద్దోళ్ళ ముందర సమక్షంలో. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఎంపీ గారు ఇంకా చాలా మంది పెద్దోళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. బట్ హైదరాబాద్లో నేను 10 ఏళ్ళుగా జాబ్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ జాబ్ వదిలేసి స్టాండప్ కామెడీ అలవాటు చేసుకున్నాను అనమాట. సో అక్కడ పర్ఫామ్ చేసిండే జోక్స్ ఇక్కడ కూడా చెప్తాను, నవ్వుకుంటారని ఆశిస్తున్నాను. రైట్, మీరేమన్నా అరిచినా నాకు వినబడదు. రైట్, అంత పాపులారిటీ లేదు అందరు కలిసి అరిచేంత కూడా. బట్ థ్యాంక్ యూ. సో నా పేరు సుహేల్ అని చెప్పినారు కదా. నేను అనంతపురానికి 30 కిలోమీటర్ల దూరంలో పుట్టి పెరిగినా అనమాట. ఆత్మకూరు తెలుసా ఎవరికైనా? ఆత్మకూరు ఓకే ఓకే, వినపడలే చెప్తున్నా ఏం పర్లే. సో మా నాయన చాలా కష్టపడి పెట్టినాడు అనమాట పేరు సుహేల్ పేరులో చాలా వెయిట్ ఉండాలి, ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది పేరుకి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అనమాట, ప్రతాప్ కుమార్ అని. పేరుని వ్యంగ్యంగా వాడడం పిల్లప్పుడు అలవాటు. క్రికెట్ ఆడకపోతున్నప్పుడు బ్యాట్ అండ్ బాల్ నా దగ్గర మాత్రమే ఉండేది. అది భయంకరమైన అడ్వాంటేజ్. నేను అవుట్ అంటే అవుట్, నాట్ అవుట్ అంటే నాట్ అవుట్. అవుట్ 4లు 6లు అయిపోతాయి అనమాట. నాకు నచ్చకపోతే పక్క టీం కెప్టెన్ కూడా మార్చేసేవాడిని, ముంబై ఇండియన్స్ మార్చినట్టు. సో అలా క్రికెట్ ఆడకపోతున్నప్పుడు ఫ్రెండ్ని పట్టకపోవడం అలవాటు. ఫస్ట్ మా ఫ్రెండ్ ఇంటికి పోయినా, ప్రతాప్ కుమార్ గారి ఇంటికి. ప్రతాప్ ఉన్నాడా అని అడిగినా. వాళ్ళ అవ్వ కనబడింది, వాడ కనబడలే. లేడా, వాళ్ళ అవ్వ కూడా అదే అనింది. ప్రతాప్ ఉంటే తెలుసు, సుహేల్ వచ్చినాడని చెప్పిన. నేడెవడో సునీల్ వచ్చినాడంట రారా అనింది. సునీల్ కాదే, సుహేల్ గాడు వచ్చినాడని చెప్పాను. నేడెవడో సూర్యగాడు వచ్చినాడు రారా అనింది. నాకు సహనం నశిస్తాను అనమాట, నీలాగే. సునీల్ సూర్యగాడు కాదే, సుహేల్, SUHEL, సుహేల్. చాలా ప్రేమగా చెప్పిన. ఇడు కూడా సుల్లిగాడు వచ్చినాడు రారా అనేది. నాకు ఆ రోజు మా నాయన మీద ఎక్కువ కోపం వచ్చింది తెలుసా అన్న. ఏ సర్టిఫికేట్ డైలాగ్లో వద్దన్నా. ఓకే, సో హైదరాబాద్లో యూజువల్లీ బార్స్లో పర్ఫామ్ చేస్తాం కదా పెద్దోళ్ళ ముందర. సో అదే చేస్తాం అనమాట అడల్ట్స్ ముందర. బట్ విల్ టోన్ ఇట్ డౌన్. సో ముసల్దాని మీద కంటే మా నాన్న మీద ఎక్కువ కోపం వచ్చింది నాకు. అర్థం కాకపోయినా అరబిక్ పేపర్లు చదివి పెట్టినాడు సుహేల్ అని. దాని మీనింగ్ ఏంటంటే సెకండ్ బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై రా అనేవాడు. మిడిల్ క్లాస్ ఆలోచనలు కదా. ఫస్ట్ ఇది పెట్టచ్చు కదా నాన్న అని అడిగిన. అరబిక్ కదరా, నోరు తిరగలేదు. సెకండ్ సుహేల్ చాలా ఈజీగా ఉందన్నాడు. కానీ మా నాన్న అంత కష్టపడి పెడితే పేరు, ఈ పిల్ల ముసల్ది సుహేల్ బదులు అది అనేస్తుంది అనమాట, సొల్లుగాడని. యారాయి తీసుకొట్టాలరా దీన్ని అని ఆలోచిస్తా అంటే మా ఫ్రెండ్ వచ్చినాడు బయట నుంచి. అంటే వాడు ఇంట్లో కానీ లేడు ఇప్పటిదాకా. రేపు పొద్దున్నే దాన్ని ఎందుకు గెలికినవరా, అది తిక్కముండా అంటున్నాడు. రేపు తిక్కదని తెలుస్తుందిరా మామ, సౌండ్ ఇంజనీరా అన్న. వాడు తెలుగు మీడియం అనమాట. అంటే ఏందిరా అన్నాడు. చెవులు దొబ్బినాయి దీనికి అన్న. ఆ మాట వినబడింది ముసల్దానికి. ఏం మాట్లాడుతున్నావు కింద గుత్తికి వస్తా అంటది. మా ఫ్రెండ్ గాంతో క్రికెట్ పట్టుకుపోయి మా అందరితో క్రికెట్ ఆడటము. మా నాయన కొనిచ్చిండే బ్యాట్ NRF అనమాట. ఇది MRF కాదనన్నా అంటే సరిగ్గా చూడరా అన్నాడు. ఏంద్రా చూసేది అంటే బ్యాట్ మీద రబ్బర్ ఉంటుంది,
హ్యాండిల్ది. దాంట్లో దాని ప్లేస్లో రబ్బర్ బదులు సైకిల్ బ్యూటీ మాయ స్వీటీ మాయ అక్కడికి మా యోగి కూడా జోష్. ఒకసారి నేను 3 2 అని చెప్తాను, యు హావ్ టు గట్టిగా అరవాలి. ఓకే, ఏదో ఒకటి ఓ అరవండి. ఓకే, 3 2 1. నాకు తెలిసి అనంతపూర్లో ఒక 4-5 ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చూసినంత బ్యూటిఫుల్ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎక్కడ చూడలేదు నేను, అందుకే ఇక్కడికి వచ్చాను. సో బై ద వే నాతో ఒక కో హోస్ట్ ఉండాలి. ఎక్కడ గోదావరి అన్న నేను వచ్చి సచ్చినోడా అని చెప్పేసి అంటారు. ఏమన్నా మనస్సాక్షి ఉందా అన్న నీకు? ఇగో ఇట్లే డామినేషన్ అంటే. ఎనీవేస్ అండ్ థాంక్ యూ సో మచ్. వాళ్ళు అంటున్నారు మానస ఎవరు సాక్షి ఎవరు కొంచెం నెంబర్స్ పంపించు బ్రో, అట్లీస్ట్ ట్రై చేసుకుంటాం అనేసి. అదే బ్రో పంపిస్తాను. ఐడి చెప్పాలా? నేను వచ్చి చెప్తా బ్రో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనంతపురం జోష్ ఇది కాదు, నేను ఆల్రెడీ చూసిన. ఒక్కసారి గట్టిగా ఓ అని అడుగుతే మనకి ఎనర్జీ వస్తుంది. ఓకేనా? నీకు అర్థం కాల కాన్సెప్ట్ ఏంటంటే మనం 3 2 1 అన్నప్పుడే వాళ్ళు అరుస్తారు. అది పాయింట్. ఓకే, చూడు మా అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు ఒక్కసారి అబ్బాయిలందరూ నా కోసం గట్టిగా. అరే అబ్బాయిలు ఎట్లా అంటే అమ్మాయిలు ఎట్లా ఉన్నారు? అమ్మాయిలు లేదా? లేదు, అక్కడ ఉంది చూడు ఎనర్జెటిక్ గా. వాళ్ళకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ హ్యాంపర్ పంపిద్దాం మనం. భయ్యా బ్రో ఈ జోష్ ఎనర్జీ ఏంటి? మన ఎనర్జీ ఏంటి? అది అందుకోసం అది ఇది తెలియదు. బాయ్స్ కి సిగ్నేచర్ అది. మాకు తెలియదు అలాంటి సిగ్నేచర్. ఎస్. సో ఆల్మోస్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అదృశ్యం బ్యాండ్ క్రూ ఆర్ హియర్. జామ్ చేసే జామెక్స్ ఈస్ హియర్. అండ్ సుహేల్ అన్న కూడా వచ్చేసారు, డీజే ఎవాల్వ్ అన్న కూడా వచ్చేసారు. అండ్ ఈ రోజు ఇంత మంచి పార్టీ న్యూ ఇయర్ అండ్ ఇయర్ ఎండ్ పార్టీ మనం సెలబ్రేట్ చేసుకున్నామంటే సన్షైన్ ఈవెంట్స్ వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సన్షైన్ ఈవెంట్స్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఫర్ ద వండర్ఫుల్ ఈవెంట్. అండ్ స్పాన్సర్స్ లేకపోతే ఈవెంట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ స్పాన్సర్డ్ ద ఈవెంట్. ఇది కూడా చెప్తా అంటే భయ్యా మనకి న్యూ ఇయర్స్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి? న్యూ ఇయర్ అన్నాక సెలబ్రేషన్ వచ్చేది బాయ్స్ కి అయితే ఇది, గర్ల్స్ కి ఏంటి? నేను చెప్తా గర్ల్స్ కి ఏంటంటే నా చిన్నప్పుడు చెప్తాను. నాకు న్యూ ఇయర్ అంటే బాగా గుర్తొచ్చేది 1947 లో పుట్టింది కదా, అట్లా ఉంటుంది. నేను 2001. సో నాకు గుర్తొచ్చేది 6 o'clock నుండి 12 o'clock వరకు పోటీ పడి ముగ్గులు పెట్టాలి, రంగులు వేయాలి. 12 o'clock కి కేక్ కట్ చేయాలి, మనకన్నా మంచి ముగ్గు వేసినట్టు చెరిపేయాలి. అదే బాయ్స్ అయితే మనము సామాన్య పల చేస్తాం, జై బాలయ్య అంటాం. అవునా కాదా? జై బాలయ్య. ఈరోజు నైట్ అంతా మనకంతా జాతర జై బాలయ్య అంటాం. లేదు మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఎనర్జీ కోసం ఎనర్జీ బూస్టర్స్ ఇచ్చారా? నీకు అర్థం కావట్లే, మా ఎనర్జీ అది. ఇట్ సైడ్ ఎనర్జీ ఉంది, ఇట్ సైడ్ అసలు బాగా చెప్పబడిపోయారు ఏమైంది అనేసి. 2024 లో కొత్తగా లవ్ లో పడ్డ వాళ్ళకి కంగ్రాచులేషన్స్. బ్రేకప్ అయిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ భయ్యా. ఇంకో పోరింగ్ చూసుకోండి. అట్ ద సేమ్ టైం 24 లో పెళ్లి చేసుకున్న వాళ్ళు సో సాడ్. 24 లో పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పెళ్లి కాలేదు కాబట్టి చాలా ఎనర్జీ ఉంటాం. నేను కూడా ఒకటి చెప్తా. yes 2024 లో సింగిల్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దొరకాలని నేను కోరుకుంటా. అయితే నేను రెడీ ఉన్నా. నేనంటే కష్టం బ్రో. భయ్యా నైట్ అంతా రచ్చ చేద్దాం. ఇదే ఎనర్జీని ఇంట్లో మెయింటైన్ చేయండి. ఏం కావాలన్నా? అక్క అంటావు, లవ్ చేస్తా అంటావు, ఏంటయ్యా ఇది? అక్క అంటున్నావు, కావాలంటున్నావు, నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు కంప్లీట్ గా. జర చెప్పు. అక్క అనకుండా ఐ లవ్ యూ అని చెప్పేసి ఐ లవ్ ప్రియా అను. ఐ లవ్ ప్రియా కాదు, ఐ లవ్ యూ ప్రియా. బాగా రావాలి, ఫీల్ రావాలి. ప్రియా నా గుండె కాయా. ఎస్
ఎస్, సో న్యూ ఇయర్ అనగానే చాలా మందికి చాలా మెమరీస్ ఉంటాయి. బట్ అందరు ఫ్యామిలీస్ మధ్య సెలబ్రేట్ చేసుకుంటారు. మేము మాత్రం ఇంత మంది కొత్త జనాల్ని కలుసుకుని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కొత్తగా అనిపించట్లేదు అసలు, మన దోస్తులే. అండ్ అమ్మాయిలు కొంచెం మీరు కూడా ఎనర్జీ ఇవ్వాలమ్మా, ఎందుకంటే వాళ్ళు బాయ్స్ డామినేట్ చేస్తున్నారు. నేను శ్రీపక్ష చెప్పాలి అలాంటి పాట పెట్టకూడదు. అసలుకి న్యూ ఇయర్ ఇయర్ అండి ఇది. నేను నచ్చలేదా ఎవరికి? ఎందుకు అలాంటి సాంగ్స్ పెడుతున్నారు? ఇప్పుడు ఒక మంచి సాంగ్ వేసుకోండి. గోదావరి అలా మ్యాచ్ చేసాం. సో ఎలా ఉన్నారు అందరూ? అనంతపూర్ లేదు, అసలు ఇది అనంతపూర్ జోషే కాదు.